అంటే నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగడం జరిగింది ఈ స్టేట్లో. రెడ్డిలకు బీసీలకే ఫైట్ అని ఎన్నో పలుమార్లు మీరు కూడా మాట్లాడారు, మీ సంఘాలు మాట్లాడినాయి, మీరు అనుబంధ సంఘాలైన మీ దళిత సంఘాలు మీకే సపోర్ట్ చేసినాయి, మీ ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్నీ టోటల్గా బీసీల వెంట ఉంటున్నాము అని చెప్పారు. మీరంతా మందకృష్ణకు సపోర్ట్ చేయడం వల్ల ఆ వర్గం కూడా మీకే సపోర్ట్ చేసింది. సో అలాంటప్పుడు ఇక్కడ జరిగిన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ప్రసన్న హరికృష్ణ ఎందుకు గెలవలేకపోయాడు? ప్రసన్న హరికృష్ణ గారు 60,000 ఓట్లకు పైచేలకు సాధించరు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన బలమైన రాజకీయ పార్టీలు, ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇంకొక పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. రెండు అధికార పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, కోట్ల రూపాయలు వెదజల్లిన ఆయన ఏ ఓటర్లను ప్రలోభానికి గురి చేయకుండా, ఏ మందు సీసా పంచకుండా, ఏ బిర్యానీ పొట్లం పంచకుండా, ఏ పచ్చనోటు పంచకుండా ఆయన నిఖార్స్ అయిన బీసీల చైతన్యవంతమైన ఓట్లతోనే 60,000 పైచీలకు సాధించరు. ఇది ఒకటో పాయింట్. రెండోది, దాదాపుగా 28,000కు పైగా ఓట్లు చెల్లకుండా పోయినాయి పట్టభద్రుల వాట్లలో. అవి వాళ్ళకు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ఓటర్లలో ఆ ఓటేసే విధానం సంబంధించి సరైన విధానాన్ని వాళ్ళకి అవగాహన కల్పించకపోవడం వల్ల దాదాపుగా 28,000 ఓట్లు పోయినాయి. ఒకవేళ అవన్నీ వాటిలో అది జరగకపోయి ఉన్నా, ఇది సాధించిన మేమైతే నైతికంగా గెలిచామని చెప్తున్నాం 60,000 శైలికి. ఎందుకంటే మాకేం జెండా లేదు, మాకేం పార్టీ కండువా లేదు. మేము బీసీ భావజాలంతో, బీసీ భావోద్వేగంతో మేము 60,000 ఓట్ల పైచిలకు సాధించాం. బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిండు అనుకుంటా. బహుజన పార్టీ చేసిన అది వ్యవస్థాగతంగా మీకు తెలుసు, తెలంగాణలో వ్యవస్థాగతంగా లేదు. ఆయన పోటీ జెండా ప్రకారం చేసిన, ఆ జెండా కింద చేసిన, ఆయన వెనుకున్నది బీసీ వర్గాలే. మీరేమంటున్నారు? బలమైన పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఒక క్యాండిడేట్ అక్కడ రాష్ట్రంలో పార్టీ ఫామ్ అవుతుంది, కాంగ్రెస్ క్యాండిడేట్ కాబట్టి అని అంటున్నారు. ఈ ఓటర్లంతా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. కేవలం బీసీకి సంబంధించిన ఓటర్లు చాలామంది ఉంటారు. బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఎక్కువ ఉంటారు. ఆ పార్టీని నమ్ముకోనో ఈ పార్టీని నమ్ముకొని ఓటు వేయలేరు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ, ఈ దేశంలో ఉన్న బీసీలు కానీ, బీసీలు పార్టీలుగా విడగొట్టబడి ఉన్నారు మొదటి నుంచి కూడా. అంటే బీసీలు ఎలా ఉన్నట్టే, ఇది టీఆర్ఎస్ బీసీ, బీజేపీ బీసీ, కాంగ్రెస్ బీసీ, ఇంకో బీసీ. పార్టీల వారిగా విడిపోయిన బీసీలను మేము ఈ మధ్య కాలంలో బీసీ ఉద్యమంతో వాళ్ళని చైతన్యపరుస్తూ మనది బీసీ వాదము, బీసీ పార్టీ అని చెప్పి వాళ్ళని తీసుకొని వస్తున్నాం. ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యే వ్యవహారం కాదు. 15-20 ఏళ్ళ నుంచి మీరు ఉద్యమంలో ఉన్నారు. ఈ రోజు అంటున్నారు మీరు ఇంకెంత అవేర్నెస్. మీరు చిన్న వయసు నుంచి ఆ ఉద్యమంలో పనిచేశారు, పెద్దగా అయ్యారు. మీరు ఏజ్కి వచ్చారు, ఒక లెక్కకి వచ్చారు. ఇంకెన్ని రోజులు చేస్తారు ఉద్యమం? ఇంకా ఎంత వరకు? ఒక్క విషయం చెప్పాలి మీకు ఈ సందర్భంలో. భారతదేశ జనాభాలో సుమారుగా 70 కోట్ల పైచీలకు బీసీలు. అంటే ఈ దేశంలో 70 కోట్ల పైచీలకు సమస్య బీసీల సమస్య. అవునా? 70 కోట్ల సమస్య అంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో దాదాపు 20 దేశాలకు సంబంధించిన జనాభాతో సమానం 70 కోట్లు. 30 కోట్ల జనాభాతో 35 కోట్ల జనాభాతో ఉన్న భారతదేశ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి 60 సంవత్సరాలు పట్టింది మనకు. కానీ ఇక్కడ 70 కోట్ల బీసీలను చైతన్యం చేసి దేశవ్యాప్తంగా బీసీ భావజాలాన్ని నింపి బీసీ రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఒకసారి ఆలోచించండి. చైతన్యం అనేది ఓవర్ ద పీరియడ్లో జరిగే నిరంతర ప్రక్రియ, ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇదేదో సినిమా హీరోనో ఏదో సినిమా రిలీజ్ అవుతానేమో ఆ రోజు శుక్రవారానికి హీరోయిజం లేసి శనివారం ఆదివారానికి తగ్గేది కాదు. మనం ఉద్యమాన్ని ఎలా చూడాలంటే, ఈ ఉద్యమము ఎటువైపు వెళ్తోంది, అధోముఖంగా వెళ్తుందా, అదో గతికి వెళ్తుందా, ఎటువైపు వెళ్తుందని చూడాలి. కానీ ఉద్యమం, బీసీ ఉద్యమం బ్రహ్మాండంగా అద్భుతంగా ముందుకెళ్తోంది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒకటి అనుకోవచ్చా మేము, అంటే మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టినా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కుల సంఘాల నేతలు మీ పక్కన కూర్చున్నారు. వాళ్ళు సగభాగం ఉంటే బీసీలు సగభాగం ఓటర్లు. అంటే ఇప్పుడు ఈ సగభాగం ఉన్నోళ్ళే ప్రసన్న హరికృష్ణకు అంటే బీసీల మాట ఉండి, బీసీల మాటతోనే ఉంటారు, బీసీల ఎంట ఉండాలి, బీసీలకు ఓటేస్తామని మాటిచ్చి ఓటేసిన వాళ్ళైనా బడుగు బలహీన వర్గాలలో నిత్యమైన బీసీలు, నిజమైన బీసీలు వేరే పార్టీకి ఓటేసినట్లన్నా. టీచర్ ఎమ్మెల్సీలు కానీ, ఏ పట్టభద్రులు కానీ ఓటేసే హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే పనిచేస్తారు. వాస్తవమేనా? మరి ఈ 60,000 ఓట్లు హరికృష్ణ గారికి వచ్చినాయంటే, ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చినాయంటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? చైతన్యం పొందిన బీసీ ఓటర్ల నుంచి వచ్చినవే ఈ 60,000 పైచిలకు ఓట్లు. పార్టీలు అంటే ఆల్రెడీ వేరు పార్టీలుగా చీల్చబడిన బీసీల్లోంచి
చైతన్యం పొందిన వాళ్ళు వేసినవే ఈ 60,000 ఓట్లు. కాబట్టి 60,000 ఓట్లని కానీ మిగతా బీసీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లని కానీ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మనకు బీసీ వాదం బలపడుతోంది. జనాలు బీసీ వైపు వస్తున్నారు. రెండవది ఎమ్మెల్సీ ఎలక్షన్లు, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఇవన్నీ కూడా చైతన్యవంతమైన వర్గాలు. ఈ వర్గాలలో మనం భావజాల వ్యాప్తిని కనుక నింపగలిగితే, బీసీ వాదాన్ని కనుక నింపగలిగితే గ్రామ స్థాయిలోకి, అట్టడుగు స్థాయిలోకి అద్భుతంగా వెళ్తుంది బీసీ ఉద్యమం. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇక్కడ జరిగాయి కదా, అంటే రెండు ప్రధాన పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ ఎంతమందికి బీసీలకు సీట్లు ఇచ్చింది, బీజేపీ ఎంతమందికి ఇచ్చింది? ఎవరికి రెండు పార్టీలు కూడా ఎక్కడ కూడా బీసీలకు ఇవ్వలేదు. బీజేపీ ఒక పార్టీ మల్క కొమరయ్య గారికి ఇచ్చింది. మేము ఎప్పుడు కూడా పార్టీకి సంబంధం లేకుండా కొమరయ్య గారికి ఓటేయాలని చెప్పి మేము బీసీ వర్గాలకు పిలిపించినాం. మేము ఎప్పుడు కూడా మా అజెండా ఏంటంటే పార్టీలకు సంబంధం లేకుండా పార్టీల పైన ఒత్తిడి తీసుకొస్తాం. ముందుగా మా పార్టీ అభ్యర్థులకు మీరు టికెట్ ఇవ్వండి అంటాం. రైట్. మా పార్టీ అభ్యర్థులకు మీరు టికెట్ ఇస్తే మా అభ్యర్థిని గెలిపించండి అంటాం. ఈ విషయంలో కొమరయ్య గారికి కూడా మేము పార్టీ జెండాతో సంబంధం లేకుండా, అజెండాతో సంబంధం లేకుండా బీసీ అభ్యర్థి అన్న ఒక్క మాటతోనే మేము మా బీసీ వర్గాలకు పిలిపించడం జరిగింది. కొమరయ్య గారిని గెలిపించండి అని. మరి హరికృష్ణ ఎందుకు ఓడగొట్టవలసి వచ్చింది? హరికృష్ణ గారిని ఓడగొట్టలేదు. మీరు 60,000 ఓట్లు వచ్చాయి ఇక్కడ. కానీ అతను ఉన్న నియోజకవర్గంలో ఆ స్థానంలో రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు విపరీతమైన ఖర్చు చేయడం వల్ల, ఓడిపోయాడు. ఆధిపత్య కులాల కుట్రల వల్ల ఓడిపోయారు. కానీ అంటే ఇక్కడ 3 చోట్ల ఎన్నికలు జరిగితే ఒకళ్ళు బీసీ గెలిచిండు, ఇద్దరు రెడ్డిలు గెలిచారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు కదా, వామపక్షాలతో ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన వామపక్షాల పార్టీ కాదు, ఆయన ఇండివిజువల్గా చేసిన అభ్యర్థి. ఆయన నేను వెళ్ళి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ కేసీఆర్ గారిని కలవడం జరిగింది. అది ఏ రకంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి కాదు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి అభ్యర్థులను నిలబెట్టి కూడా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని ఈ ప్రశ్న అడగండి. మాకు జెండా లేదు, అజెండా లేదు, పార్టీ లేదు, కానీ 60,000 ఓట్ల పైగా సాధించుకున్న బీసీల బిడ్డకు 60,000 పైగా ఓట్లు వచ్చినాయి. ఇదంతా కూడా బీసీ ఉద్యమ ఫలితం. బీసీ సమాజం చైతన్యం పొందుతుందనే దానికి నిదర్శనం. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ ఓట్లతోటి నేను అధికారంకి వచ్చిందా, కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అవకాశం ఇచ్చింది, బీసీ ప్రజలే నాకు ఇచ్చిర్రు అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు తెలుసు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరిగిందనే విషయం కూడా తెలుసు. బీసీలకు కరెక్ట్గా న్యాయం జరగలేదని మినిమం మరి నామినేట్ పోస్టులనన్నా, కార్పొరేషన్ పదవులనన్నా బీసీలకు కరెక్ట్ న్యాయం జరిగిందా ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు, పక్కా రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు ఒకటి చెప్తే దాని వెనుక చేసేవి వేరుంటాయి. నేను బీసీల ఓట్లతోనే వచ్చిన, బీసీలకే చేస్తా అని చెప్తే మీరు ఈరోజు సంవత్సరన్నర వస్తుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. బడి దగ్గర నుంచి మొదలు పెడితే గుడి వరకు రెడ్డిలే నామినేటెడ్ పోస్టులు. మీరిచ్చే ప్రభుత్వపు నామినేటెడ్ పోస్టులు రెడ్డిలే, మీరిచ్చే గుడి బడి చైర్మన్ల నామినేటెడ్ పోస్టులలో రెడ్డిలే. మొత్తం ఒక సామాజిక వర్గాన్ని కావాలని నింపుతున్నారు. మొత్తం రెడ్డి ఎమ్మెల్యేలు, రెడ్డి ఎంపీలు. మొన్న జరిగిన ఎమ్మెల్సీలలో ఏమన్నా బీసీ బిడ్డకి ఇచ్చిండా? రెడ్డిలకే కదా ఇచ్చింది. అంటే వీళ్ళు బయటికి చెప్పేది వేరు, చేసేది వేరు. కెమెరా ముందుకు వచ్చి జనాలకు చేసి ఆ మాయగారడి ఉంటుంది కదా, జనాలకు మీరు హిప్నటిజం చేసేటప్పుడు నిద్రపోతున్నారు అంటే నిద్రపోతారు జనాలు. అట్లాగే ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ హిప్నటిజం, మోసం, కుట్ర. రాజకీయ నాయకుడు అంటే రేవంత్ రెడ్డి ఆయన పబ్బం గడుపుకోవడానికి చెప్పే మాటలు కానీ చేతలు ఎక్కడున్నాయి? మీకు మీ చేతుల్లో ఉండాలి ఎక్కడైనా చేస్తే. ఓకే, చివరిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీని బీసీకి సంబంధించిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆయన ఒక నివేదికను చించేసిండని చెప్పేసి ఆయన సస్పెండ్ చేస్తున్నామని చెప్పింది. ఆ నివేదికను చింపేస్తున్నా లేకుంటే రెడ్డిల గురించి ఇదే చెప్తున్నాను ఇప్పుడు. ఇదే కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ని మీడియా ముఖంగా రాహుల్ గాంధీ గారు చించేశారు. వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి, ఆయన పార్టీ మనిషి. ఇదేమిందయ్యా బాబు అంటే ఇది మా అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం మీకే ఉంటుందా? బడుగుల దగ్గరకు వచ్చేసరికి, బహుజనుల దగ్గరకు వచ్చేసరికి, బీసీ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదా? తీన్మార్ మల్లన్న గారు ఏం చెప్పారు? దాంట్లో లోపాలు ఉన్నాయి, ఈ పనికిరాదు, చెత్త బుట్టలో పడేయమని చెప్పారు. దాన్నే కదా చేసింది. అదే విషయాన్ని ఆయన చేశారు. పోనీ మీరు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీలో
ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నవి కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి. ఈ రెడ్డి ఆ రెడ్డిని తిడతాడు, ఆ రెడ్డి ఈ రెడ్డిని తిడతాడు. మరి ఎక్కడ పోయినాయి మీ క్రమశిక్షణ సంఘాలు? ఆ రోజు మీ అంతర్గత క్రమశిక్షణ సంఘాలు ఎందుకు మేల్కొనలేదా? నిద్రపోతున్నాయి ఆ రోజు? ఆ రోజు కూడా సస్పెండ్ చేయాలి కదా. సస్పెన్షన్ అనేది ఒక బీసీలకే వర్తిస్తుందా? వాళ్ళ పార్టీలోనే ఒక రెడ్డిని ఇంకో రెడ్డి అంటాడు, నువ్వు 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి పీసీసీ కొనుక్కున్నావు అంటాడు. ఏది? కెమెరాల ముందు, ప్రెస్ ముందు. నువ్వు అన్యాయం నువ్వు మొత్తం కాంట్రాక్ట్లన్నీ నీ కంపెనీలో దోసుకుపోతున్నాయి అని చెప్తాడు. నువ్వు ఇది ఇంకో రెడ్డి చెప్తాడు. ఈ రెడ్డి ఆ రెడ్డిని తిడతాడు, ఆ రెడ్డి ఈ రెడ్డిని తిడతాడు. ఒకరు నోడు తిట్టుకుంటారు. మరి అక్కడ ఎక్కడ పోయింది మీ క్రమశిక్షణ సంఘం ఆ రోజు? కానీ తిట్టింది బీసీ కదా. అది రెడ్డిలో అది రెడ్డిలు తిట్టుకుంటేనేమో ఏ క్రమశిక్షణ చర్యలు ఉండవు. ఒక బీసీ తిట్టింది కాబట్టి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది సో మీకు ఇది కూడా ఇది అణచివేత బీసీల అణచివేతలో భాగంగానే చూడాలి. దీన్ని సస్పెండ్ చేసింది ఎవరు తెలుసా? మళ్ళీ ఒక బీసీ బిడ్డతోటి చేపించారు. చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ సంఘం ఆయన కమిటీ చైర్మన్. ఆయన కూడా పలుమార్లు ఎన్నోసార్లు ఆ పార్టీలో వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని అదే పార్టీలో ఉన్న వాళ్ళను తిట్టే సందర్భాలు ఉన్నాయి. పలు వేదికల మీద అరుచుకున్న సంఘటనలు ఉన్నాయి. మరి ఆయన అది క్రమశిక్షణ ఎక్కడ ఉంది? ఏ సంఘం ఏ చర్యలు తీసుకున్నారు? అదొకటే కాదు, అవన్నీ చిన్నవి. అంతకన్నా మించిన తీవ్రమైన ఆరోపణలు చేసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఎప్పుడు చర్యలు లేవు కదా ఎవరి మీద. అంటే ముమ్మాటికి తప్పే అంటారా? ముమ్మాటికి తప్పే. ఒక బీసీ ఎదుగుతున్న క్రమంలో అణచివేతలో భాగంగానే మేము దీన్ని చూస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్యం గారు. మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.